ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, సార్ ఇప్పుడు కొంతమంది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏజ్‌తో సంబంధం లేదు. ఒకప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు వాళ్ళలో చూసేవాళ్ళం. అరే! నాకు సరిగ్గా అరగట్లేదు. నా ఏజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇవన్నీ తినలేను అని అంటుండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా కొన్ని ఫుడ్స్‌ని చూస్తే ఇది తింటే నాకు డైజెస్ట్ అవ్వదు అని అంటున్నారు. సో, ఈ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకొస్తున్నాయి ఎక్కువగా? సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయిందండి. పూర్వకాలంతో పోలిస్తే మనకి వెస్టర్నైజేషన్ అయిపోయింది. ద టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీర్ ఈటింగ్, మనం బయట ఎక్కువ తింటున్నాము, రీహీటెడ్ ఆయిల్స్లో ఫుడ్ తింటున్నాము, అండ్ ట్రావెల్ ఎక్కువ చేయడము, స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కూడా గట్ హెల్త్ అనేది చెడిపోవడము, అండ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కానీ, చైల్డ్హుడ్ నుంచి జంక్ ఫుడ్ అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది. మెట్రోస్లో ఎక్కువ పిల్లలు ఉండడము. సో అలా చిన్నప్పటి నుంచే మన గట్ బ్యాక్టీరియా అనేది చెడిపోవడం జరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 3-4 డెకేడ్స్ నుంచి మన ఇండియాలో కూడా ఎస్పెషల్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇది గట్ హెల్త్ దెబ్బతింటుంది. ఫస్ట్ 20 ఇయర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ అనమాట. మన చైల్డ్హుడ్ కానీ, టీనేజ్ కానీ, మనం అప్పుడు తీసుకునే ఫుడ్ ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉందనే దాన్ని బట్టి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీ గట్ బ్యాక్టీరియా ఎలా ఉంటుందనేది డిసైడ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ వెస్టర్నైజేషన్, హెవీ ఫుడ్ కన్జంప్షన్, మన స్ట్రెస్ఫుల్ లైఫ్స్ అండ్ అవుట్ సైడ్ ఈటింగ్, స్కిప్పింగ్ మీల్స్, ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల మనం చాలా ఎక్కువ గట్ సెన్సిటివ్ అయిపోయింది అండ్ గట్ హెల్త్ అనేది చాలా తగ్గిపోయింది. ఓవరాల్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్మోస్ట్ 25-30% మన అందరిలో ఉన్నాయి ఇప్పుడు, విచ్ ఇస్ వెరీ హై. సో, కొంతమంది ఇప్పుడు మనం అంటే లైక్ ఇప్పుడు అందరం సోషల్ మీడియా అడిక్ట్ అయిపోయాం. మనకి సోషల్ మీడియాలో ఏంటి అనంటే మన గట్ హెల్త్‌ని హెల్తీగా ఉంచుకోవడం కోసం డీటాక్స్ వాటర్ అంటూ కొంతమంది లైమ్, మింట్ వాటర్ అని, కొంతమంది క్యారెట్, బీట్రూట్ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ అని ఇలా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్స్ గురించి చెప్తున్నారు. సో, ఇవి నిజంగానే మన గట్ హెల్త్‌కి హెల్తీ అంటారా? సో ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఆర్ న్యాచురలీ గుడ్ ఫర్ హెల్త్, దే ఆర్ నో డౌట్ బెనిఫిషియల్. బట్ ఎంత అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుందనేది వీ హ్యావ్ టు సీ. సో ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కానీ, డీటాక్స్ వాటర్స్ కన్నా కూడా మీ గట్ హెల్త్ని పెంచుకోవాలనుకుంటే మీరు సింపుల్ మన ఇంట్లో చేసేవి బెటర్గా చేయొచ్చు. వన్, కర్డ్ కన్జంప్షన్ మంచిగా తీసుకోవచ్చు. సెకండ్, బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కానీ బటర్ మిల్క్ తీసుకుంటే చాలా వరకు హెల్తీ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ఓకే. ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ కన్నా కూడా అట్లీస్ట్ మల్టిపుల్ టైమ్స్ బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ మన సౌత్ ఇండియన్ డైట్లో ఉండే ఇడ్లీ కానీ, దోశ కానీ ఒక లిమిటెడ్ క్వాంటిటీలో ఇంట్లో చేసుకుంది అంటే ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్ నుంచి మంచి డైవర్సిటీ ఆఫ్ గట్ బ్యాక్టీరియా వస్తుంది. ఓకేనా? అది కాకుండా ఫైబర్, ఇందాక చెప్పినట్టు క్యారెట్స్, బీట్రూట్స్ బీట్రూట్, మీరు కుకుంబర్. వాటర్లో ఇన్ఫ్యూజ్ చేస్తే దాని నుంచి వచ్చే న్యూట్రియంట్ వాల్యూ కానీ, దాని నుంచి వచ్చే గట్ బ్యాక్టీరియా పెరిగే కెపాసిటీ చాలా తక్కువ. వై డోంట్ యూ ఈట్ ద క్యారెట్ ఇట్ సెల్ఫ్? దాన్ని జ్యూస్ కూడా చేయకండి. జ్యూస్ చేస్తే ఫైబర్ పోతుంది. డైరెక్ట్గా క్యారెట్ తినండి మార్నింగ్, కుకుంబర్ తినండి, బీట్రూట్ తినండి, జ్యూసెస్ కూడా చేసుకోకండి. గట్ పరంగా ఇట్ వుడ్ బి డైరెక్ట్గా బెనిఫిషియల్ ఫర్ అవర్ గట్. డెఫినెట్లీ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వుడ్ సజెస్ట్. ఇంకా మీరు సోషల్ మీడియాలో చాలా వరకు కమర్షియల్ ప్రిపరేషన్స్, ప్రోబయోటిక్ ఫార్ములేషన్స్, మెడిసిన్స్, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. మెడికల్ షాప్కి వెళ్ళి హెల్తీ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకొని ఎవరు వాళ్ళు తీసుకుంటానే ఉంటారు. తీసుకోవడం వితౌట్ ప్రిస్క్రిప్షన్ మల్టీవిటమిన్స్ అండ్ లాగా. వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ డాక్టర్. సో ఇవన్నీ అంటే సప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాదండి. షార్ట్ టర్మ్ కోసం ఈవెన్ గ్యాస్ట్రోంటాలజిస్ట్గా కూడా మేము ఎవరికి కూడా లాంగ్ టర్మ్ ప్రోబయోటిక్ సప్లిమెంటేషన్ ఇవ్వం. చాలా లిమిటెడ్ కండిషన్స్ ఉంటాయి. అవి షార్ట్ టర్మ్ కోసం మాత్రమే, అవి కూడా లిమిటెడ్ కండిషన్స్లోనే బెనిఫిషియల్గా ఉంటాయి. ఓకే. మీరు న్యాచురల్గా మీ గట్ బ్యాక్టీరియాని ఎన్రిచ్ చేసుకోవాలి. మనం ఇస్తే కొన్ని స్ట్రెయిన్స్ ఇవ్వగలుగుతాం క్యాప్సూల్స్లో, సప్లిమెంట్స్లో. మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. దాని డైవర్సిటీ పెంచాలి. న్యాచురల్గా నేను చెప్పినట్టు ఫర్మెంటెడ్ ఫుడ్స్, కర్డ్, బటర్ మిల్క్ మనకి ఇంట్లో దొరికే అండ్ వాటిని ఫైబర్, ఇంప్రూవ్ ఇవి చేసుకోవచ్చు. ఈ హెల్త్ చాయిసెస్ని మీరు కరెక్ట్గా చేసుకొని డైట్ని చేంజ్ చేసుకుంటే బెస్ట్ ట్రీట్మెంట్. సో సార్ వన్ ఫైనల్ థింగ్. సో ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వాళ్ళకి, అదే విధంగా ఈ సమస్యలు రాకుండా ఉండడానికి మీరు ప్రజలకి ఏం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సో టైంకి తినండి. అంటే మన స్ట్రెస్ఫుల్గా లైఫ్ నుంచి బ్రేక్ తీసుకోండి. టైంకి తినేసి తర్వాత వాటర్ కన్జంప్షన్ని ఇగ్నోర్ చేయకండి. 3 లీటర్స్ వాటర్ తాగండి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్కి దూరంగా ఉండండి. అండ్ ఆడ్ టైమ్స్లో ఫుడ్ కానీ, మసాలాలు, డీప్ ఫ్రైడ్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్ ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత బెటర్. ఫైబర్ మీద ఫోకస్ చేయండి.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.